భక్తి శ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో వినాయక పండుగ జరుపుకోవాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు మతాలకు చెందిన గురువులు, రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వినాయకుని మండపాలు ఏర్పాటు చేసుకోవాలని, మండపాల వద్ద ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్వాహకులకు ఈ సందర్భంగా సూచించారు. వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, డీజే సౌండ్ కి ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు తెలపడం జరిగింది. పట్టణవాసులు అందరూ కూడా నా యొక్క స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు మెదక్ పట్టణంలో రానున్న గణేష్ పండుగ సందర్భంగా ఆ విధంగా ముందు జరిగే దుర్గామాత ఉత్సవాలకు సంబంధించి కూడా పీస్ఫుల్గా ఉండడానికి ఒక కమిటీ సభ్యులతో ఈరోజు మీటింగ్ పెట్టే ఉద్దేశంతో టౌన్లో ఈ మీటింగ్ టౌన్ పోలీస్ స్టేషన్లో మనకి నెక్స్ట్ మంత్ 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది. దాని తర్వాత ఇక్కడ శోభయాత్ర ఉంటుంది. తర్వాత మధ్యలో మిలాదుల్ నది ఉంది. దాని తర్వాత మనకి దుర్గామాత ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి టౌన్లో ఉన్న కౌన్సిలర్లు, వైస్ చైర్మన్, తర్వాత మిగిలిన మత పెద్దలు, తర్వాత అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కొన్ని సూచనలు చేశారు. మేము కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాము. నెక్స్ట్ గణేష్ ఫెస్టివల్, తర్వాత మిలాదుల్ నబీ అన్నీ కూడా పీస్ఫుల్గా అయ్యే విధంగా తోడ్పాటు కోసం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సూచనల ప్రకారం, మా యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీ అందరి సూచనలతోటి పీస్ఫుల్గా అయ్యే విధంగా చేసే విధంగా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. దానికి ఇక్కడ మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మన డిఎస్పీ గారు, వైస్ చైర్మన్ మల్లికార్జున గారు, తర్వాత విజయ్ కుమార్ గారు, సిఐ, ఎస్ఐ, ఇక్కడికి వచ్చిన అందరూ పెద్దలందరూ చెప్పారు. అంటే పీస్ కమిటీ మీటింగ్ ఎందుకు పెడతామంటే, ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ అనేది ఒక పెద్ద ఫెస్టివల్. ఇది ఎక్కువ మంది పబ్లిక్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో. అంటే దాదాపు కొన్ని వేల మంది అన్ని విలేజెస్ నుంచి, అన్ని బస్తీల్లో ఈ ఫెస్టివల్కి ఇన్వాల్వ్ అయినట్టుగా వేరే ఏ ఫెస్టివల్ కూడా ఎంత పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్ కారు. ఎప్పుడైతే పీస్ఫుల్గా అయ్యే విధంగా దీన్ని కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్, టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు దాకా మీరు చెప్పినట్టుగా ఇటీవల జరిగిన సంఘటన కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మీరు ఒప్పుకున్న पुलिस और वाइस चेयरमैन मल्लिकार्जुन साहब और काउंसलर और मीटिंग में आए हुए मेरे दोस्तों, ये बड़ी खुशी की बात है कि आज हम पीस कमेटी के वास्ते बैठे हैं। पीस के माने खुद अमन के है, और अमन, हर आदमी अमन की ख्वाहिश करता है। तो कौन सा आदमी है जो अमन नहीं चाहता है? वो इंसानियत नहीं है जिसमें वो अमन। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.